అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్, ఒకేషన్ ఓ అమూల్యమైన ప్రార్థన. ఇది చివరి పేజీ, ఇది తొలి అట్ట. అన్ని ఒకటే పుస్తకం మహేందర్ గారు. మీదున్న లోగో, దాని మీద ఉన్న లోగో, దానిపైన భూమాత పరిరక్షణ గ్లోబు, అన్ని మతాలను సమాదరణ, సమతుల్యత. మీరు ఇందాక అన్నారే స్ట్రైకింగ్ బ్యాలెన్స్ అని. అన్ని తర్వాత పావురం, శాంతి కపోతం, స్నేహానికి శాంతికి చిహ్నం. ఒక అమూల్యమైన ప్రార్థన. ఇంకా ఇంతకు మించి అంటే ఇదేం గొప్ప పని కాదు, తక్షణ అవసరం మహేందర్ గారు ఇప్పుడు ప్రపంచానికి ఇది. కాకపోతే మన తరపున, భారతీయుల తరపున ఒక దిశానిర్దేశం ప్రపంచానికి జరగగలిగి మేలు జరిగితే ఆహా, అంతకు మించిన ఆనందం చెప్పాలంటే సార్ ఈ ప్రయాసం మీరు ఒక్కరే పడ్డారు, కానీ సార్ ఈరోజు దీని నుండి వచ్చేటువంటి ప్రతి మేధాశక్తికి సార్, మా సబ్స్క్రైబర్లను కూడా సార్ జోడించినందుకు ధన్యవాదాలు. అలాగే ఇది 5 కోట్ల పుస్తకాన్ని ఫ్రీగా ట్రైలర్ చూపించే ఛాన్స్ మాకు దొరికినందుకు ధన్యవాదాలు. అలాగే ప్రేక్షకులందరికీ నా విన్నపం ఏంటంటే, సార్ చెప్పే ఒక్క పోయంని వినండి, మంత్రముగ్ధులైతారు, నాది గ్యారంటీ. సో మహేందర్ గారు, అయితే ఇందులో రిధం 237 పోయమ్స్ అని చెప్పాను. అయితే ఇవి ఇండిపెండెంట్ పోయమ్స్, అంటే విడిగా చూడొచ్చు, లేదా ఒకదానికోటి ఇంటర్లింక్డ్, అన్నీ విశ్వశాంతి గురించి చెబుతాయి. చివరికి మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండే కోట్లాది సామాన్య ప్రజల ఆవేదన, ఆక్రోశం, వాళ్ళ యొక్క ఆగ్రహం, ధర్మాగ్రహాన్ని ఎంతో వినయంగా ప్రార్థిస్తూ ఆలపిస్తుంది. ఒక కష్టాన్ని కోట్ల మంది ఆగ్రహాన్ని ప్రార్థిస్తూ చెబుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ 24వ పోయం, స్ట్రైవింగ్ అగైన్స్ ద బిట్టర్ పిల్ ఆఫ్ పావర్టీ. బీదరికం ఎంత కష్టంగా ఉంటుందని చెప్పడానికి దాని పక్కన చూడండి, ఒక బొమ్మ వేశాడు మహేష్ అని, చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి, మహబూబ్ నగర్ నుంచి. ఎంటీ స్టమక్స్, ర్యాగెడ్ క్లోత్స్ అని. అసలు ముందు ఈ బొమ్మ చూడండి, అతను ఎంటీ స్టమక్, లోపలికి వెళ్ళిపోయిందండి కడుపు ఆకలితో. ర్యాగెడ్ క్లోత్స్ అండి, చినిగిన వస్త్రాలతో ఆ మహిళ చూడండి. అసలు ఆ బొమ్మ ఎంత చక్కగా స్వరూపం ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, స్ట్రైవింగ్ అగైన్స్ ద బిటర్ పిల్ ఆఫ్ పావర్టీ. ప్రతి పద్యం ఆ విషయాన్ని వివరిస్తూ లాస్ట్కి ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. చూద్దాం ఒక్కసారి, నేను దీన్ని రిసైట్ చేస్తాను. పావర్టీ అ బిటర్ పిల్ టు స్వాలో, అ కాన్స్టెంట్ ఏక్ ఇన్ అవర్ హార్ట్స్ టు ఫాలో, అ స్ట్రగుల్ టు సర్వైవ్ డే బై డే, అ కాన్స్టెంట్ బ్యాటిల్ విత్ నో ఎండ్ ఇన్ సైట్ వి స్వే, ఎంటీ స్టమక్స్, ragged clothes, no warm bed, no place to doze, cold nights, hot days, endless struggles with no respite in many ways, no education, no hope, no dreams, just the daily grind it seems, no future, no choice, just toil, a life of hardship with no reward, no spoil, poverty a bitter curse, a constant pain with no verse, a life of struggle with no end, a constant battle till the bitter end. But still we hope, we strive for a better life to keep us alive, for a future where poverty is no more and a life of peace is what we are fighting for. But still we hope, we strive for a better life to keep us alive, for a future where poverty is no more and a life of peace ఈజ్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్. సమస్యలున్నా పర్వాలేదు, వాటిని అధిగమించాలి, వాటిని జయించాలి, ఓడగొట్టాలి, విజేతలుగా నిలవాలి. కెరటన్నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడినా పైకి ఎగిసినందుకు అన్నాడు ఓ గొప్ప కవి. అలా ఎన్ని సమస్యలున్నా పావర్టీ గురించి దాన్ని వివరించటం, ఆ తర్వాత దాని ఆర్ద్రతతో మనం దాన్ని ఏదైనా సంఘటితం ఏదైనా చేద్దాం అని చెప్పడం మహేందర్ గారు, ఇది ఒక పద్యం మహేందర్ గారు.